మహబూబాబాద్ జిల్లాలో ప్రకృతి కన్నెరేసేసింది. ఇక నిన్న కురిసిన అకాల వర్షం, ఈదురుగాలు కొత్తగూడ మండలంలోని రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బతీశాయి. ముఖ్యంగా కొత్తపల్లి గ్రామ పరిధిలో సాగు చేసిన మొక్కజొన్న పంట పూర్తిగా నీలమట్టం కావడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. కొత్తగూడ మండలం కొత్తపల్లి గ్రామంలో నిన్న ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భారీ ఈదురుగాలతో కూడిన అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఇక చేతికొచ్చే దశలో ఉన్న మొక్కజొన్న పంట గాళ్ల దాటికి నేలవాలింది. ఎంతో పెట్టుబడి పెట్టి కంటికి రెప్పలా కాపాడుకున్న పంట కళ్ల ముందు నాశనం కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు వందలాది ఎకరాల్లో మొక్కజొన్న పంట పూర్తిగా నీలమట్టమైంది. ఎకరాకు ₹1000 పెట్టుబడి పెట్టామని ఇప్పుడు అంతా బూడిదలో పోసిన పన్నీరైందని రైతులు వాపోతున్నారు. అకాల వర్షంతో సర్వం కోల్పోయిన తమను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేసి నష్టపరిహారం అందించాలని కొత్తపల్లి గ్రామ రైతులు ఇక తిరుపతి కోరుతున్నారు. మండలం కొత్తగూడెం. ఈ మొక్కజొన్న ఎకరం వేస్తే ఎకరం మొత్తం వర్షం వచ్చి ఖరాబ్ అయిపోయింది. ఎన్ని ఎకరాలు వేసింది? ఎకరం సార్, నష్టపరిహారం అంతే తప్ప మేము కోరుకునేది అదొకటే. మొత్తం ఎకరం చేను అయితే ఎకరం చేను మొత్తం పడిపోయింది. అదే మేము నష్టపరిహారం ఏమన్నా ఇస్తారా? శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి